నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంచన నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిపిగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవగాహన కార్యక్రమాలు పెరిగాయి. సిపి ఆదేశాల మేరకు వారంలో 2 రోజులు వివిధ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సిపి సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు సిపి సజ్జనార్ తెలిపారు. ఇకపై మంగళ, శనివారాల్లో హైదరాబాద్లోని కాలనీల్లో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. హైదరాబాద్లో రోజుకు ₹1,00,00,000 సైబర్ మోసాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాలు పెద్ద సవాల్గా మారాయన్నారు సజ్జనార్. సైబర్ నేరగాళ్లు భయాన్ని, ఆశను టార్గెట్ గా చేసుకుంటారని, ఇటీవల డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఎక్కువయ్యాయని అన్నారు సజ్జనార్. ఇక ఎలాంటి అనుమానిత కాల్స్ వచ్చినా కూడా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను టార్గెట్ చేస్తూ ఉంటారని, గిఫ్ట్లు, కూపన్లు, ఓచర్లు, ఫెస్టివల్ ఆఫర్లు అంటూ ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవగాహన లేమితోనే అనేక మంది సైబర్ నేరాల బాధితులు అవుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. ఏ రకం సైబర్ మోసమైనా వాటికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు స్వీయ అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతేకాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారిన సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడానికి బ్యాంకింగ్ రూల్స్ లో సమూల మార్పులు అవసరమని హైదరాబాద్ సిపి సజ్జనార్ అభిప్రాయపడ్డారు. మ్యూల్ ఖాతాల నియంత్రణలో ఆర్బీఐ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ ఆర్బీఐ ఆఫీసులో శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో సజ్జనార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, మోసాలపై చర్చించారు. సైబర్ నేరగాలు అమాయక విద్యార్థులు, కూలీలకు 2,000 నుంచి 5,000 కమిషన్ ఆశ చూపి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. కొట్టేసిన సొమ్మును వెంటనే ఈ మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేస్తున్నారని చెప్పారు. మ్యూల్ ఖాతాల గుర్తింపుకు సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏర్పాటు చేయాలని, ఖాతాలు తెరిచేటప్పుడు జియో వెరిఫికేషన్, లైవ్ వీడియో, కేవైసీని తప్పనిసరి చేయాలన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే బ్యాంకులు వెంటనే స్పందించాలని, అన్ని బ్యాంకులు ఒకే ఫార్మాట్ లో స్టేట్మెంట్లు ఇవ్వాలని కూడా సూచించారు. అలాగే డెబిట్, క్రెడిట్ వివరాలతో పాటు లావాదేవీలు పూర్తి వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు సజ్జనార్. డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేర్లతో జరుగుతున్న పిరమిడ్, పాంచీ స్కీములపై ఈడీ, సిబిఐతో సమన్వయంతో ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన గవర్నర్ మల్హోత్రా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.